హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా లంచ్ బ్రేక్ రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ విత్ పెరుగు పచ్చడి. సో చాలా టేస్టీగా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో ఫస్ట్ చూసేద్దాం రండి. సో నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను, వాటర్లో ఇలా క్లీన్ చేసి నానబెట్టుకున్నానండి. సో పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా వెజ్జీస్ తీసుకున్నాను, క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు, ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. సో కట్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి సపరేట్గా. సో అందులోకి పుదీనా వేసాను, కొత్తిమీర యాడ్ చేశాను, పచ్చి కొబ్బరి అండ్ అల్లము, వెల్లుల్లి, ఒక చెక్క, లవంగ, మనకు స్పైసీ కావాలంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను, ఒక 5 to 6. ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకుంటే ఇలా స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. చూడండి ఎలా వచ్చిందో. తర్వాత కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ బాగా వెజ్ పులావ్కి ఆయిల్ బాగా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను, కొద్దిగా స్మెల్ బాగా వస్తున్నాను. తర్వాత సపరేట్ కట్ చేసుకున్న ఆనియన్ వేసాను, ఆనియన్ వేసి కొద్ది కరివేపాకు కూడా వేసాను, ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి. సో కొద్దిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఇలా వేస్తున్నాను. ఇలా వేసాక పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు ఆయిల్లో బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి ఇలా వస్తుంది. అప్పుడు సపరేట్గా మనము వెజ్జీస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అందులో వేసుకుంటూ. సో ఇలా అన్ని ఆలు, క్యారెట్, బీన్స్, ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మళ్ళీ పసుపు, కొద్దిగా సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక నేనైతే ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను సపరేట్గా హాట్ వాటర్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2 glasses హాట్ వాటర్ సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ని ఇలా పోసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైనా టేస్ట్ చూసుకోవచ్చు, లేదా తర్వాత పక్కన ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేసి కూడా. చూడండి ఇలా రైస్ పక్కన నానబెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఒక 1 minute తర్వాత ఇలా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత అప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు సపరేట్గా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా పెరుగు వేసుకున్నాను. సో అందులోకి సాల్ట్, సపరేట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, కొద్దిగా చిల్లీ వేసి బాగా మిక్స్ చేశాను. సో ఇలా పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసాయి. 2 విజిల్స్ వస్తే చాలండి. సో గ్యాస్ అంతా పోయాక ఇలా ఓపెన్ చేసి చూసాను. చూడండి ఎలా కనిపిస్తుందో. వెజిటేబుల్ పులావ్ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. గ్రీనీగా ఉంది ఎందుకంటే కొత్తిమీర యాడ్ చేశాను కదా పైన. బీన్స్, క్యారెట్ అన్నీ ఇదైతే మాకు చాలా ఇష్టం అండి. మేము బ్రేక్ఫాస్ట్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటుంటాం. సో ఈరోజు అయితే లంచ్ ఐటమ్లో చేశాను. చాలా బాగుందండి, ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.